గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన పైనే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఎవరికైనా కానీ ఆశ్చర్యం కలిగించాల. కీర్తనలు అనగానే మనం లేటెస్ట్ అన్న మనసుతో ఉంటాం, కానీ మోషే చేసిన ప్రార్థన కీర్తన రూపంలో అది రికార్డ్ చేయబడి కంపైల్ చేయబడి మనకు అందించబడటం మనందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించాల. ఇది కీర్తనలు ఒక రకమైన డివోషనల్ పద్ధతిలో రాసేసినవి కాదంటవి. ఏంటంటే ప్రోగ్రెసివ్, చరిత్ర జరుగుతూ ఉండగా వాటి క్రమం కూడా చరిత్రను అనుసరించిన క్రమం, అందులో ప్రోగ్రెస్ కనపడటం. ప్రతి కీర్తన వెనుక ఏమంటామంటే హిస్టరీకి సంబంధించి ఎప్పుడైతే ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని అంటున్నామో, కాబట్టి ప్రతి కీర్తన వెనుక ఒక కాంటెక్స్ట్ ఉండొచ్చు, వాటిని మనం వెతుక్కుంటూ ఉండాలి. కొంతమంది ప్రీచ్ చేసేప్పుడు చక్కగా కాంటెక్స్ట్ చెప్పుకుంటూ మాట్లాడుతున్నప్పుడు మనకి మైండ్లో ప్రింట్ అయిపోద్ది. ఊరికే అబ్స్ట్రాక్ట్గా ప్రీచ్ చేసేప్పుడు ఆనందిస్తాం, కానీ గుర్తుపెట్టుకోవటం కష్టం అవుతుంది. సో నేరేటివ్కి పిన్ చేస్తూ డివోషన్ని డీల్ చేసే ప్రీచర్స్, దే ప్రింట్ ద టెక్స్ట్ ఆన్ అవర్ మైండ్స్. అది ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు రిసీవ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు అంత మంచిగా చెప్తున్నప్పుడు మనం ఎంతో సంతోషపడిపోతాం. మరి మోషే టైము ఎప్పటిది? కానీ మోషే టైం కంటే ఇంకా ముందే 2500 BCలోనే ఈజిప్ట్లో స్క్రిప్ట్ రావడం, లిపి. ఇది ఎంత విశేషం చూడండి. 2500 BCలో లిపి రావడం అనేది ఎంత విశేషం. ఆ లిపి అనేది బైబిల్తోనే పుట్టాలి అని ఎందుకు అనుకోవాలి మనం? ఆ లిపి అనేది ఇశ్రాయేలీలతోనే పుట్టాలి అని ఎందుకు అనుకోవాలి మనం? దేవుడు, ఆయన సృష్టికర్త, సృష్టి చేసింది ఆయన, అందరు మనుషులు ఆయన వాళ్ళు. అన్ని దేశాలకి చెదరగొట్టి దేశాలన్నింటినీ సంరక్షించుకుంటూ వచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఎక్కడి నుంచి ఏమి వచ్చినా ఆయనదే అది. అలాంటి ఆ కంట్రీలో, ఈజిప్ట్లో ఈ మోషే ఎంత గొప్ప వ్యక్తి అంటే సకల విద్యల్లో ప్రవీణుడంట. మరి అలాంటి ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నాడు తను. ఏదన్నా టాప్ అంటే లేదా హై క్లాస్ అంటే ముందు ప్రిన్స్గా తనకే రావాలా. ఆ యంగ్స్టర్గా తనకొచ్చిన ప్రివిలేజెసే తర్వాత ఎవరికన్నా వెళ్ళాలి తప్ప వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి దేవుడు ట్రైన్ చేస్తూ ఉన్న కారణంగా జెన్యున్ పద్ధతిలో తన ప్రివిలేజెస్ను ఉపయోగించుకుంటూ కంప్లీట్గా ఎక్విప్ అయిపోయినవాడు మోజెస్. అలాంటి వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్నాడనమాట. ఉన్నాడు కాబట్టే అంటే 4 అంగల్లో వచ్చేసిన ఆదాము నుంచి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ట్రెడిషనల్గా అందింపబడిపోయి అబ్రహాం టైంకి వచ్చేసి ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు వాళ్ళందరి దగ్గరికి అవి వచ్చేసినప్పుడు వాటన్నిటినీ తను సేకరించిన వాడుగా మోషే చేయగలిగాడు అంటే మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నిటినీ ఆయన సేకరించినవాడు. అంతేకాదు, మనం నమ్మేది ఏంటంటే ఇలాగ ట్రెడిషనల్గా, అంటే ట్రెడిషన్ అంటే విచ్ ఈజ్ హ్యాండెడ్ డౌన్, ఆ హ్యాండింగ్ డౌన్ అనే పద్ధతి కాకపోయినప్పటికీ ఉన్నదాన్ని ఉన్నట్టు బయలుపరిచి రాయించగల దేవుడు, ఇన్స్పైర్ చేసి రాయించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇన్స్పైర్ చేయించి ఆయన వాక్యంగా తన కుమారుని గురించిన సత్యం అది అందరికీ అర్థం అవటం కోసం ప్రారంభం నుంచి రాయించుకుంటూ వచ్చిన దేవుడు ఆయన. అలాగే ఆ పౌలు విషయంలో కూడా ఈ సకల విద్యా ప్రవీణుడైన పౌలుని అంత హార్డ్గా డీల్ చేసి
దేవుడు ఎందుకు ఆయనతో రాయించాడు అంటే మొత్తం మోషే అప్పటి నుంచి ఇంటిగ్రేట్ చేయగలిగే ఎబిలిటీ పౌలుకి దేవుడు ఇచ్చి రాయించాడు. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ఇంటిగ్రేట్ చేసిన వాడు పౌలు. ఇలాంటివి చరిత్రలో దేవుడు పాసిబుల్ చేసుకుంటూ వచ్చాడు. మరి మోషే విషయానికి వచ్చేసరికి అప్పటికి నోవహు టైంకే దేవుడు చెప్పేశాడు, ఇంకా ఆయుష్ అనేది 120 సంవత్సరాలు నేను చేసేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. ఆయుష్ని అలా చేస్తున్నాను అని. మరి అప్పటి వరకు అంగల్ అనే పద్ధతిలో ఎవరో 5 తరాల ముందు ఆయన జీవించి ఉంటూ ఉండగానే ఈ 5వ తరం అబ్బాయి ఈయన అంతా, లేకపోతే 15 ఏళ్ళోడంతా, 20 ఏళ్ళోడంతా ఉండటం అనేది ఆశ్చర్యం. అందుకే 4 అంగల్లో అబ్రహాం వరకు సమాచారం వచ్చేసింది ఆదాం గురించి. అన్ని చరిత్రకు సంబంధించిన విషయాలు. ఎవరికో బియాండ్ చరిత్ర, ఎవరో బియాండ్ టైమ్ అండ్ స్పేస్ తత్వం, వాళ్ళు అందులో ఆనందిస్తే ఆనందించనే ఉండే. దేవుడు చరిత్రకు సంబంధించిన దేవుడు, చరిత్రలో తను తాను బయలుపరుచుకోవడానికి ఉద్దేశించిన దేవుడు. అలాంటి దేవుడు మరి తను బయలుపరిచే సత్యం, అది మనకు ఆనందం. ఆయన లెక్కలేసుకునే సంవత్సరాలు, ఆయన మనకిచ్చిన అవకాశాన్ని అనుసరించి మనం లెక్కలేసుకోవటం, లెక్కలేసి ఆయన రాయించడం, ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలు. వీటిలో మన ఆనందం. సో టైమ్ అండ్ స్పేస్కి బియాండ్ వెళ్ళిపోయి ఆనందించక్కర్లా. మనం ఆనందించడం మనకు రాయబడిన గ్రంథంలో ఆనందించవచ్చు. ఇలాగా మోషేతో దేవుడు ప్రార్థనగా ఆయన పలికించి దాన్ని రికార్డ్ చేయించడం, అది మనకందరికీ కూడా ఎంతో ఆశీర్వాద కారణంగా మనం చూడాలి. మరి ఆయుష్ను 120 నేను చేస్తాను అన్నాడు. అన్న తర్వాత నిజంగానే గమనించి చూడండి, తెరహు తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా ఆ 12 గోత్రాలు తగ్గుతూ 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 వచ్చి నిజంగానే దేవుడు అన్నంత ఆయుష్ పరిమాణం 120 సంవత్సరాలుగా పరిణమించిపోయింది. తర్వాత మోషే టైం వచ్చేసరికి చుట్టూ ఉన్న పరిస్థితులను అనుసరించే తను రాస్తూ, తను అప్పటికి సెలవు తీసుకుంటున్నానని అనుకుని ఉండొచ్చు. తను ఇంకా చాలు, చుట్టూ ఉన్నవాళ్ళు 80 ఏళ్లతో వాళ్ళు సెలవు తీసుకుంటున్నారు, పరిస్థితులు మారిపోయినాయి, దేవుడు నోవహు టైంలో రాయించిన ఆయు పరిమాణం అనేది మారిపోయి 80కి దిగిపోయిందని అనుకుని ఉండొచ్చు మోషే. కాబట్టి ఆ 80, 70 అనే ఉద్దేశంతో దేవుడిచ్చే ఆయుష్కు సంబంధించిన మాటలు మాట్లాడుతూ, ఆయన ఇచ్చే ఆయుష్కు సంబంధించిన సంవత్సరాల లెక్కలు కనుపరుస్తూ ఎంతో నిగూఢమైన సత్యాన్ని వివరించడం కోసం మోషే చేసిన ప్రార్థన, పలికిన మాటలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడో చరిత్రకు సంబంధించి ఏ బిగినింగ్స్ తను మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, హార్డ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు నీకు నిన్నట్లాగా ఉన్నాయి. అందుకే దీన్ని స్టాండర్డ్గా తీసుకుని దేవుని కౌంటు ఒక్కరోజు 1000గా కనిపించినా మనం ఆశ్చర్యపోకూడదు, 1000 సంవత్సరాలు ఒక్కరోజుగా కనిపించినా మనం ఆశ్చర్యపోకూడదని మనం అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అనుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి
వాడబారును ఉమా నోబెల్ కాలేజీలో తను చేస్తూ ఉన్నప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను కదా. అప్పుడు ఉమా ఏం చేసిందంటే వాళ్ళ సైన్స్ స్టూడెంట్స్ని అందరినీ ఒక చోట సమావేశపరిచి తన ఆశ అనమాట, అలాంటివి పాసిబుల్ అయిపోయినాయి నోబెల్ కాలేజీలో. ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూర్చోబెడతాను అంకుల్, మీరు వచ్చి మెసేజ్ లాగే మీరు చెప్పండి, ఆమె ఉద్దేశం అనమాట, ఆశది. కానీ నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా, అప్రోచ్ అంతా డిఫరెంట్ పద్ధతి అప్రోచ్లో హార్డ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి చూపించే టాపిక్గా మరి సోలమన్ గురించి మాట్లాడాను, ఎవరి గురించి మాట్లాడాను, ప్రసంగి గ్రంథంలో ఎలా మాట్లాడాను నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ అందరినీ కళ్ళు మూసుకోమన్నాను. అందరు కళ్ళు మూసుకున్నారు. మీ అమ్మగారు మీకు ఎంత తెలుసు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాను. మీ నాన్నగారు మీకు ఎంత తెలుసు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ఫ్రెండ్ మీకు ఎంత తెలుసు అని అడిగి కాసేపు టైం ఇచ్చి అప్పుడు కళ్ళు తెరవమన్నాను. వాళ్ళు నిజంగా వాళ్ళు ఆలోచించుంటే ఏం తెలుసు, ఎంత తెలుసు. వాళ్ళ వయసు 18 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. ఏం తెలుసు, ఎంత తెలుసు. కళ్ళు మూసుకుంటే ఏమీ కానట్టుగా అయిపోలా. తర్వాత వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి కొంతమంది అన్న ఉంటారు కదా తెలివైన వాళ్ళు, మా మేడము ఎంసీ పాల్ గారని ఆయన్ని పిలిపించి మమ్మల్ని హిప్నటైజ్ చేసింది అన్నారట. కానీ మరి ఇప్పుడు నన్ను అడిగితే ఆ ప్రశ్న, ఎంత తెలుసు మీ అమ్మగారు, అబ్బా ఎంత తెలుసు మీ నాన్నగారు, ఎంత తెలుసు మీ అన్నయ్యలు, మీ అక్క, మీ చెల్లెళ్ళు, ఎంత తెలుసు మీ వదినలు, మీ బావగారులు, ఎంత తెలుసు నీ ఫ్రెండ్సు, ఎంత తెలుసు సుగుణ అని అంటే మరి ఈయన మోషే పలికిన మాటలు వాస్తవం కాదా? హార్డ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ కాదా? మానవ జీవితం మరి ఏంటో ఆయన డీల్ చేస్తున్న పద్ధతి ఎంత విచిత్రమైన పద్ధతిగా కనబడతా ఉందే. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం నది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. ముఖ్యంగా టువర్డ్స్ ద క్లోజ్ ఆఫ్ హిస్ 80th ఇయర్ ఏంటంటే 40 years తను ఎంత సెలబ్రేషన్తో గడిపుంటాడు ఈజిప్ట్లో. మిగతా 40 years ఆయన ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేసి ఉంటాడో. ఆ తర్వాత వీళ్ళని లీడ్ చేస్తున్న కొద్ది పీరియడ్లోనే ఎంత సఫర్ అయి ఉంటాడో, మనుషుడి యొక్క సఫరింగ్ ఎంత చూసి ఉంటాడో, దేవుని యొక్క ఉగ్రత మనుషులు మీదకి తెచ్చిపెట్టుకునే మనిషి యొక్క ఏమంటాం టెండెన్సీ, ఇంక్లినేషన్, ఆ భయంకరమైన విషయాలు ఎన్ని చూసుంటాడో అందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని మనం ఊహించవచ్చు. నీ కోపం వలన మేము క్షీణిస్తున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను నీవు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. నిజంగా వాళ్ళ విషయం అసలు ఐగుప్తులో వాళ్ళు అలాంటి సంగతులు కానీ వాళ్ళు నిజంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే వాళ్ళు ప్రవర్తించిన పద్ధతి ఒక్క విషయంలో అయినా చెల్లుబడి అవుతుందా? ఐగుప్తులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ప్రవర్తించిన తీరుకి అది కోరిలేట్ అవుతుందా? సరే, మరి అంత విచిత్రమైన వాళ్ళు ఇస్రాయేలీలు.
మరి మనం కాదా? మన సంగతి మనం ఆలోచించమన్నమాట. ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా దెబ్బతీస్తున్నాడు, క్షీణత ఇమ్మీడియట్గా డీల్ చేస్తున్నాడు, ఉగ్రత కనబడిపోతుంది. ఎప్పటికప్పుడు మోషే బతిమలాడాల్సి వస్తుంది దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతము, దేవుడు కృప గలవాడు, దేవుడు కనికరం గలవాడు, ఆయన యొక్క దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన శాశ్వత కాలం, ఆయన ఆ కృప నిలిచి ఉంటుంది. ఈ మాటలు ఎక్కువగా వినబడతా ఉంటే ఒకవేళ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా అదే తీరు మనలో కనబడుతూ ఉన్నా దాన్ని మనం గుర్తించడం లేదేమో, వాటిని స్పెసిఫిక్గా మెన్షన్ చేసే ప్రీచర్స్ కనబడటం లేదేమో, ఆ రకమైన పోర్షన్స్ మనకి మైండ్స్కి అసలు స్ట్రైక్ అవ్వటం లేదేమో, లేకపోతే మన మీద వాటికి ఏ రకమైన ఇంపాక్ట్ కనబడటం లేదేమో. వై? హిస్ గ్రేస్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇంతే, దేవుడంటే ఇంతే, ఇలాగే ఉంటాడు, ఇవే పద్ధతి. మన జీవితమే అక్కడ కనబడేవే అనే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉందేమో. మరి మోషేకి మాత్రం దట్ వాజ్ వెరీ మచ్ ఫ్రెష్ అండ్ వెరీ మచ్ రెలవెంట్. సో he saw the hard reality of life, human life, and hard reality of human disobedience, and hard reality of instantaneous punishment of God. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆ రోజుల్లోనే ఆయుష్కాలం 70 సంవత్సరాలు అంటున్నాడు. ఎంత దగ్గరికి వచ్చేసిన హిస్టరీ ఇది మనకి. మనం చూస్తూ ఉంటుంటే ఇలాగే కనబడుతుంది. ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఈ మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, సుమారు అటు ఇటుగా అటు అనలేమేమో, ఇటుగా నా ఏజ్లో ఉన్నవాళ్ళు, ఇలాగా కౌంట్ చేసుకోమని, అది తెలివైన పని అన్నట్టు మోషే లాంటి జ్ఞాన హృదయం కలిగిన వ్యక్తి దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ పాటగా ఇది రాయబడేలాగా ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తి కౌంట్ చేసుకోమంటే అది ఎంత పెద్ద ఇంపార్టెంట్ మాట. అది ఏమన్నా కౌంట్ చేసుకుంటున్న రోజులుగా గడుపుతున్నామా? ఎవ్రీ డే ఈజ్ ఆఫ్ సమ్ మీనింగ్, సమ్ వాల్యూ. అండ్ హౌ హ్యావ్ ఐ స్పెంట్ మై డే టుడే? How did I spend my day yesterday? In view of these two, how am I going to lead my day tomorrow? ఈ రకమైన ఇవాల్యుయేషన్ ఎక్కడన్నా కనిపించే పద్ధతి ఉందా? నిజం చెప్తున్నాను, ఏమీ అనిపించదు. ఏముందలే, ఇలాంటి ఎంతమంది మాట్లాడినా కానీ ఇలాగే మాట్లాడతారు వీళ్ళు. ఏంటంటే ఆ ఏజ్లో కానీ ఆ పీరియడ్లో కానీ అసలు ఇర్రిలవెంట్గా అనిపిస్తూ ఉంటాయి, ఇంతేలే అని అనిపిస్తూ ఉంటాయి. డేస్ పడుకుంటున్నాం తెల్లవరకపోద్దా, ఇంతేనా? పడుకుంటున్నాం తెల్లవరకపోద్దా? ఈరోజు చూసాం రేపు చూడమా? నిజమే, దేవుడు పెట్టింది, లేకపోతే బ్రతకలేరు ఎవరు. దేవుడు పెట్టింది అది, ఎవరు బ్రతకలేరు. కానీ మరి కౌంట్ చేసుకోమంటున్నప్పుడు మా దినములు లెక్కించకు మాకు నేర్పమంటున్నాడు. చేతకాట్ల మాకు, చేతకాని లైఫ్ స్టైల్ మాది, మాకు నేర్పించు. అది జ్ఞాన హృదయం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకుందు, నీ సేవకులను చూచి సంతాపపడుము. మళ్ళీ ఇలాంటి మాట వచ్చినప్పుడు దేవుడు సంతాపపడటం ఏంటి? దేవుడు పశ్చాత్తాపడటం ఏంటి?
వరం విషయంలో దేవుడు పశ్చాత్తాప పడడు అనే మాటకు అర్థం ఏంటి? మన పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపం ఒకటి అనుకుంటే ఎంత జ్ఞానం లేని ఆలోచనలు అవి. మనకేంటి అంటే అన్ఫోల్డ్ అవుతూ ఉండగా తెలిసే విషయాలు కాబట్టి అయ్యో అని అనిపించేది మనకి, అలా ఎందుకు మాట్లాడాను అనిపించేది మనకి, అలా ఎందుకు చేశాను అనిపించేది మనకి. ఎందుకు అంటే అన్ఫోల్డ్ అయింది. ఇప్పుడు ఫ్రెష్ డే వచ్చింది, ఫ్రెష్ లైట్ డాన్ అయ్యింది, ఫ్రెష్ అండర్స్టాండింగ్ వచ్చింది. అందుకు మనం ఇలా ఆయనకి ఫ్రెష్ అండర్స్టాండింగ్, ఫ్రెష్ లైటు, ఫ్రెష్ డాన్న. ఆయన బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అయినప్పుడు ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడని మాట్లాడేప్పుడు ఇలాంటి మాటలు ఆయనకి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి. హీబ్రూ లాంగ్వేజ్లో మనకు అర్థం కావటం కోసం వాళ్ళు వాడిన మాటలు అంటివి, వాళ్ళ భాష. మరి లేకపోతే మనకి ఎలా అర్థమవుతుంది? మనకు అర్థం అవటం కోసం వాడటం. మనకి ఈ హీబ్రూ లాంగ్వేజ్లో ఇదిగో సూర్యుడు బయలుదేరాడు అంటే మన వాళ్ళు సైన్స్ వాళ్ళు ఏమంటారు? ఆహా, బైబిల్లో చూడండి ఎంత గొప్పగా ఉందో జ్ఞానం. సూర్యుడు బయలుదేరాడంట అంటారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏమి రాయాలన్నమాట? నేను చక్రంను పోలి సూర్యుని చుట్టూ నా భూమి తిరుగుతూ ఉండగా, నేను తిరుగుతూ ఉండగా ఉదయమైను. ఈ భాష ఎవరికైనా అర్థమవుతుందా? కాబట్టి మనుషులకు అర్థం అవటం కోసం దేవుని సంగతులు రాయబడినప్పుడు అలాంటి భాష మన కోసం వాడారు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, మనకి పశ్చాత్తాపము అంటే ఒక స్టాండర్డ్ ఉంది, దాని నుండి తప్పిపోయాం కాబట్టి పశ్చాత్తాపం. అది ధర్మశాస్త్రమే కావచ్చు, లేదా మనకి మనస్సాక్షే కావచ్చు, లేదా దేవుడు మన హృదయం మీద రాసిన ఆయన లెక్క ప్రకారం అన్ని జనుల విషయంలో రాసిన ధర్మశాస్త్రం కావచ్చు. దాని నుండి తప్పిపోయాం మనం. దేవుడు తప్పిపోవటమా? ఆయనకి వేరే ఇంకేమన్నా స్టాండర్డ్ ఉందా? ఆయన స్వభావాన్ని అనుసరించి ఆయన ప్రవర్తిస్తాడు అన్నప్పుడు ఆయనకి స్టాండర్డ్. హీఈస్ బై హిమ్సెల్ఫ్, హీఈస్ అబ్సల్యూట్, హీఈస్ ఆన్ హిజ్ ఓన్. కాబట్టి పశ్చాత్తాపము ఇలాంటి మాటలు మన భాషలో మనకు అర్థం అవటం కోసం రాయబడే మాటలు. కాబట్టి మోషే ప్లీడ్ చేస్తున్నాడు దేవుడితో, నీ సేవకులను చూచి సంతాపపడుము. ఇప్పుడు ఒక్కసారిగా తను అనుకుని ఉంటాడు, 80 వచ్చేసింది, ఇదిగో వీళ్ళతో నేను తిప్పలు పడుతున్నాను, ఐఎమ్ అండన్, సో ఐఎమ్ త్రూ. కాబట్టి గాడ్ మే సే బై టు యువర్ పీపుల్ అండ్ కమ్ అవే అని అనేస్తాడేమో అని అనుకుని 80 గురించి దాన్ని మ్యాక్సిమం లిమిట్లో పెట్టి రాసేసాడు. ఇది తన గురించే, తనే 80 అని అనుకుని ఇంక అయిపోయిందని అనుకుని ఉండొచ్చు. ఊరికే మనం ఇలా ప్రెజ్యూమ్ చేయాల. ఆ తర్వాత తన డిజైర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ ఆర్ టిల్ యూ ఆస్క్ మీ టు కమ్ అవే టు యూ, ఐ హ్యావ్ ఎ డిజైర్. లేదా ఇఫ్ ఎట్ ఆల్ యూ అలౌ మీ టు లివ్ ఫర్ సమ్ మోర్ పీరియడ్, దిస్ ఈజ్ మై డిజైర్. ఏంటి అంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదము. మన విషయంలో ఎంత హోప్నిచ్చే మాట, ఎంత పర్పస్నిచ్చే మాట, ఎంత సంతోషాన్ని ఇచ్చే మాట. అయిపోయింది అంతే, అవే మాటలు మనం. కానీ అయిపోయింది అంటాం కాదు. దేవుణ్ణి క్షమించమని అడిగి ఇలాంటి వచనాలు వచ్చినప్పుడు ఇవి క్లెయిమ్ చేసుకోవాలి. దీస్ వెర్సెస్ ఆర్ గోయింగ్ టు బి ట్రూ ఇన్ మై లైఫ్, ఐ విల్ క్లెయిమ్ దీస్. సో నేను అండర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటారు ఎకనామిక్స్లో. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ వాట్ ఆల్ ప్రివిలేజెస్ యూ గేవ్, ఫర్గివ్ మీ లార్డ్, ఐ హ్యావ్ అండర్ యూటిలైజ్డ్. అందరం బిలీవర్స్ కాబట్టి నాన్ యూటిలైజేషన్ అంటలా నేను.
అండర్ యూటిలైజేషన్. గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. యూ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ రీచింగ్ హిజ్ ఎక్స్పెక్టేషన్. ఎవ్రీబడి, ఇఫ్ యూ ఎగ్జామిన్ అవర్ సెల్స్, వీ బికమ్ కాన్షియస్ ఆఫ్ సచ్ ఫెయిల్యూర్. నాకు లోటు అని అనిపించడం అది జ్ఞాన హృదయం. కాబట్టి లార్డ్, I underutilized whatever privileges you gave me, whatever resources you gave me, in whichever ways you wanted to lead me, those ways I haven't fully trodden. నేను వెళ్ళలేకపోయాను అలాంటి మార్గాల్లో. నువ్వు తెరిచిన ద్వారాల్లో, నువ్వు ఉద్దేశించిన పద్ధతిలో నేను ప్రవేశించలేకపోయాను అని ఒప్పుకోవాలా. కాబట్టి మనకిచ్చిన ప్రివిలేజెస్ వాడుకోలేకపోయాం, మనకు చూపించిన దారుల్లో మనం వెళ్ళలేకపోయాం, ఏమేమైతే మనకి ప్రాపర్టీగా ఆయన కట్టబెట్టాడో దాన్ని ఆయన రాజ్యవ్యాప్తి కోసం వాడుకోలేకపోయాం, మనకిచ్చిన ఆయుస్సుని ఆయన ఉద్దేశాన్ని అనుసరించి లీడ్ చేయకుండా అండర్ యూటిలైజ్ చేశాం. కాబట్టి క్షమించమని అడిగి ఇది క్లెయిమ్ చేద్దాం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. బా. సో ఏ న్యూ డే, ఏ న్యూ డాన్. నీ కృప, యూ సాటిస్ఫై అస్, దెన్ వీ రిజాయిస్. అలాంటి డేస్ మా ముందుంటే what else do we do except rejoicing? You know how God's children spend their time? They keep rejoicing. That becomes possible. సో పరిశుద్ధాత్మ దేవుని సాయం అడిగి పర్పస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే ప్రతి ఒక్కరూ చెప్పగలగాలన్నమాట. ట్రూ. ఆయన కానీ కృపతో తృప్తిపరిస్తే ఉదయాన్నే, అలాంటి ఉదయాలు ఎన్ని వచ్చినా కానీ నేను పర్పస్ఫుల్గా రిజాయిస్ అవుతూ అలాంటి డేస్ నేను గడపగలను. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావమును చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. We all know for how many years Moses, how many years God granted Moses, we all know. 40 years there in Egypt, and for 40 years a period of personal wandering, and then 40 years a period of community wandering, and finally ఆ నెబో పర్వతం మీద నుంచి దూరం నుంచి వాగ్దత్త దేశాన్ని చూసే లైఫ్ మోజెస్కి దేవుడు గ్రాంట్ చేశాడు. ఆయన దగ్గర ఇంకెవ్వరు ఉండటానికి వీల్లేదు. ఎలోన్గా ఉన్న ఆ మోజెస్ని దేవుడు మరి ఏ రకంగా తన సన్నిధికి చేర్చుకున్నాడో. హిస్ బాడీ వాజ్ నాట్ ఫౌండ్. కాబట్టి అదొక టూరిస్ట్ ప్లేస్గా చేసేవాళ్ళేమో. ఇజ్రాయెల్ దేశంలో మోషే సమాధి ఎక్కడ అని అంటే అది దొరికేది కాదు. దేవుడు ఎలో చేయలేదు. ఆ గ్లోరీ ఏంటో, ఆ స్ప్లెండర్ ఏంటో, వాగ్దత్త దేశాన్ని దూరం నుంచి చూసి దేవునికి వందనం చేసి ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోయే లైఫ్ ఏంటో, అలాంటి మీనింగ్ఫుల్ పర్పస్ఫుల్ లైఫ్ మోజెస్ అనుభవించిన కారణంగా ఇంత గొప్ప కీర్తన రాస్తున్నప్పుడు దానిలోని ప్రతి విషయం మనకి టీచింగ్ పాయింట్గా ఉండాలా. ప్రతి విషయాన్ని బట్టి మనం మన లైఫ్ని మౌల్డ్ చేసుకోవాలా. పర్పస్ఫుల్గా లీడ్ చేసే జీవితాలే మనం కోరుకోవాలా. చుట్టూ ఉండే లోక మర్యాదను మనం అనుసరించకూడదు. లోకం మనల్ని అడాప్ట్ చేసి తన మౌల్డ్లోకి మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు let us not conform ourselves
అవర్ సెల్స్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. అలాంటి దాని నుండి విడిపింపబడి శరీరం యొక్క ఇచ్చల నుండి కోరికల నుండి విడిపింపబడి పరిశుద్ధాత్మదేవుని సాయంతో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసుకునే వాళ్ళంగానే కోరుకుంటూ అని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.